అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే విశేషం అక్షయ తృతీయ మహత్యం గురించి. ఎందుకు ఈరోజు అక్షయ ఫలితాల రోజు అని అంటారు తెలుసుకుందామా? అక్షయ అంటే ఏమిటి? అక్షయ అంటే నశించని, ఎప్పటికీ తరగని. ఈ పవిత్ర దినాన మనం చేసే ప్రతి పుణ్యకార్యం, దానం, జపం, ధ్యానం శాశ్వతమైన ఫలితాలను అందిస్తుంది. పురాణాల చరిత్రలోకి వెళ్తే ఒకప్పుడు వనవాసంలో ఉన్న పాండవులు ఎంతో కష్టపడుతున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన మిత్రుల కష్టాలను చూసి అన్నపూర్ణాదేవి కరుణతో వారికి ఒక అద్భుతమైన పాత్రను అందించాడు. అదే అక్షయ పాత్ర. ఈ పాత్రలో ఎప్పటికీ అన్నం తరిగేది కాదు. ఎంతమంది వచ్చినా, ఎంత తినినా అది తగ్గేది కాదు. అందుకే ఈరోజు మనం చేసే దానం, పుణ్యకార్యాలు కూడా నిరంతరం వృద్ధి చెందుతాయని నమ్ముతారు. శాస్త్రీయమైన విశ్లేషణ. ఈ రోజున సూర్యుడు మరియు చంద్రుడు ఇద్దరు అత్యుత్తమ స్థితిలో ఉన్నారు. ఈ సహజ శక్తులు మన శరీరంలో, మనసులో కొత్త ఉత్సాహం నింపుతాయి. ఈశ్వరారాధన, సత్కారాలు, ధ్యానం ఇవన్నీ మంచి ఫలితాలను అందిస్తాయి. ఈరోజు మనం చేయవలసిన పనులు: అన్నదానం చేయడం, ధనదానం చేయడం, బంగారం వెండి కొనడం, దేవాలయ సందర్శన, పూజలు చేయడం. ఈ కార్యక్రమాలు మన జీవితంలో అక్షయమైన ఆనందం, శాంతి, సంపద తీసుకువస్తాయి. సారాంశం: అక్షయ తృతీయ అనేది ఒక శుభ ప్రారంభానికి ఉత్తమమైన సమయం. ఈరోజు ప్రారంభించిన ప్రతి మంచి పని అక్షయ ఫలితాలను అందిస్తుంది. అందుకే మనం కూడా ఈ పవిత్ర దినాన మన మనసులోని మంచిని, ఆశయాన్ని పుష్కలంగా పంచుకుందాం. పరమాత్మ ఆశీస్సులతో జీవితం సుసంపన్నం కావాలని ప్రార్థిద్దాం. ఎవరైనా దేవుడు తాను ఎంత శక్తివంతుడో మర్చిపోతాడా? కానీ హనుమంతుడు మాత్రం నిజంగా మర్చిపోయాడు. ఎందుకు? ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కొత్త ఆధ్యాత్మిక కథల కోసం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. ధన్యవాదాలు. మీరందరూ ధన సంపద, ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటున్నాం.